నలుగేళ్ళకు తోలేసిండ బిడ్డ వాడితో కొట్టి తోలేసిండు మళ్ళీ మెప్పించి తోలేసిన వాళ్ళు మనసులో పెట్టుకొని పని చేసిండు నలుగురు వాళ్ళు నలుగురు పెదరాజు చిట్రాజు ఏరన్నా పోడు మా కూర్చే అప్పుడు అందరూ మేము వచ్చిన రోజు అప్పుడే వచ్చిన రోజు ఎన్నటికంటే పాలన చేస్తాం అందరూ అంతమంది నాలుగేటండి నలుగేళ్ళకు తోలేసిండ బిడ్డ వాడితో కొట్టి తోలేసిండు మళ్ళీ మెప్పించి తోలేసిన వాళ్ళు మనసులో పెట్టుకొని పని చేసిండు నలుగురు నీ బిడ్డ లేదు నీ ఇంటికి వచ్చింది అని తోసింది చేస్తే నా బిడ్డ నా ఇంటికి రాలేదు 9 కొట్టంగా ఆ ఆటో తీసుకొని వచ్చినాము వాళ్ళ ఇంటికి పోయినాము వాళ్ళ ఇంటికి పోతే తలుపు తీయమన్నా కానీ పోలీసుల్లో కలిసినాం కలిసి వాళ్ళ ఇంటికి పోయినాము వీళ్ళిద్దరు వచ్చిండ్రు అది తీయమన్నా తీస్తలేరు తలుపు తీస్తలేరు ఏం తీస్తలేరు రంగు తలుపు తీసిండు మాకేం ఎరకలేదు ఇటు పోయిందేమో ఒరి లింకి వచ్చినాము మేము మర్చిపోయి పన్నాము మాకు ఏది ఎరకలేదు ఆయనకి ఏం తెలియదు అంటే అన్నారు అంటే మేము తెల్లారిన దాకా రేంజర్ అక్కడ వాళ్ళం ఇక అని మేము వెళ్ళిపోయి పొద్దుగల అరన్న గాలి వచ్చినాం అంత జొన్న బున్న అదంతా లెంకినాం పిలుచుకుంటా లెంకినాం ఆడగాండాలి ఒక తేడ జొన్న కాడ మొత్తం అల్గమల్గమైనట్టు అయింది అల్గమల్గంగా నేను జొన్న కడుతున్నా అల్గమల్గం అయింది అలా ఇది చంపేసి ఇక్కడ చిల్డ్రన్ ఎత్తేలా ఈ బాయి బొందలన్నీ ఎత్తేలా ఎళ్ళని ఎత్తేలా ఈ సంపద అయితే కాదు ఇంటే మంది ఉంటే ఎట్లన్నా ఊరికి వస్తుంది ఏ రాత్రి కన్నా ఊరికి వస్తుంది అక్కడ ఏ నంబర్ కన్నా ఫోన్ చేస్తుంది అరకజల నంబర్ అని ఏ టైంకి చంపేసిందో ఆ టైంకి లేదు ఇంకా తండ్రికి పోలీసు మేము మొత్తుకున్నాం ఉన్నాం నిన్న వెంకచ్చి నిన్నున్నాం ఇంత తప్ప నాకు కారణము పైసలు ఎవరి దగ్గర ఇప్పించింది నా బిడ్డే అయితే 2 నాడు ఏం చేసిండు నాకు పైసలు కావాలంటే నేను కట్టి తీరుస్తా 1,00,000 రూపాయలు కానీ నా బిడ్డ కయ్యమాడకు కొట్టకు చిట్టకు అని చెప్తే ఆయనతో చెప్పలేదు 4 నాడు వారం రోజులు అయినట కొట్టిండు కొడితే ఎందుకు కొడుతున్నావు అయ్యా మంచిగా మీరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉన్నట్టు ఏంటి కొడుతున్నావు కొట్టే కారణం ఏంటి చెప్పు మరి చెప్తే ఉండేది ఉంటుంది మేము అది ఇందలం సారు ఇక ఇట్లనే తోలుకొని వస్తే మేము మందిని తోలుకొని రా మేము తోలిస్తామని అత్తే పిల్లలు హాస్పిటల్కి పోయి తోలుకొచ్చిండు తోలుకొస్తే బుజ్జి తోలుకొస్తే ఆయన కత్తులు పట్టుకొని పోయిండు కత్తులు పోయిన చుక్క పిల్ల కానీ తోలుకొని పోయిండు పోతే మళ్ళీ ఆ పిల్లలు వచ్చిండు అత్తే మాకు నాన్న కావాలా అది అమ్మ కావాలి అన్నారు పిల్లలు అనగానే ఎస్ఐ ఏమన్నాడు అమ్మ వాళ్ళు నాన్న కావాలంటుండ్రు అమ్మ కావాలంటుండ్రు మీరు ఎందుకు వాపుతారు ఆడ సంవత్సరం వాళ్ళు ఎదిగిన పిల్లలు ఉన్నారు కదా తోలేయండి అమ్మ ఆడ సంవత్సరం వాపద్దు కదా లేదు అని బెదిరించిండ్రు ఇటు మా పిల్లని బెదిరించిండ్రు బెదిరియంగానే మరి పెద్ద మనుషులు ఏమన్నారు మీ పిల్ల బాధ్యత మా చేతులు అన్నారు అలా కాలు పట్టుకున్నాం కానీ ఆయనతో గడ పోయి ఛాయ్ తాగిపించిండ్రు తాగినాము మా ఇంటికి మేము పోయినాము వారం రోజులు టైం ఇచ్చింది నా బిడ్డే 6 రోజులు అయినాక పిల్లల్ని మా ఇంటికి సోదరుకొని వచ్చింది మా ఇచ్చిన కాడ 6 రోజులు ఉన్నది పిల్లల్ని తీరం చేసుకున్నది వచ్చింది అట్లా చెప్పింది హాస్పిటల్లో లేచి
ఏమన్నదట, మరి అవ్వ మరి పోతావా మరి ఉంటావా అంటే, అవ్వ నీ సంసారానికి నువ్వు నా సంసారానికి నేను అని నా బిడ్డ అన్నాడు. అనగానే మరి నీ సంసారం నేను ఎందుకు ఆపాలని తోలేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చినాక ఏమిటో దించేసిండే ఇక్కడ ఏరియా రాదు మిమ్మల్ని చాటుకూర దించేసిండే. దించేసి అదే నిన్న ఉదయం 7 గంటలకి మనకు ఒక నీరడి స్వర్ణలత అనే అమ్మాయి 36 ఇయర్స్ తప్పిపోయిందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు మరి భర్త నీరడి పోతన్న వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పరంగా మనం కేసు రిజిస్టర్ చేసి అమ్మాయి పొలంలో గొడవపడి ఎక్కడికో వెళ్ళిపోయిందంటే సరౌండింగ్స్ లో వెతకడం ప్రారంభించినాము ఫ్యామిలీ మెంబర్స్ సాయంతో. సో అది ఆ వెతుకులాట అనేది జరుగుతుండగానే మనకు ఆ అమ్మాయి భర్త చీరడి పోతన్న వచ్చి ఆ అమ్మాయిని నేనే చంపి చెరువులో పడేసేసిన నేరం ఒప్పుకోవడం జరిగింది. సో దాని ఆధారంగా మనం చెరువు దగ్గరికి వెళ్ళి ఆ డెడ్ బాడీని కలెక్ట్ చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి నిన్న పంపించడం జరిగింది. ఈరోజు పోస్ట్ మార్టం కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టు. సో ఫర్దర్గా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం నిందితుడు మా అధీనంలో ఉన్నారు. డీటెయిల్గా ఎంక్వైరీ చేసి కేసు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. తన భార్యని ఆయనే ఏకంగా చెరువులో పడేసి చంపేసి తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్లో నా భార్య కనిపించలేదంటూ కంప్లైంట్ చేశారట. ఎంత దారుణం అంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకున్నట్టుగానే ఉంది ఈ యొక్క ఘటనలన్నీ చూస్తూ ఉంటే. గురుమూర్తి కూడా ఇలానే తన భార్యని చంపేసి ముక్కలుగా చేసేసి పొడి చేసి చెరువులో పడేసిన తర్వాత నా భార్య కనిపించలేదంటూ కంప్లైంట్ చేశాడు. కానీ ఇక్కడ మరోలా ఉంది, తన భార్యని చంపేసే ఉద్దేశం ఉంది అని చెప్తున్నటువంటి ఆ వ్యక్తి కూడా తన భార్యని చంపేసిన తర్వాత వెళ్ళిపోయి నేను కంప్లైంట్ చేశాను, తర్వాత రోజు ఆయనంతటా ఆయనే లొంగిపోయి నా భార్య నేనే చంపేశాను, చెరువులో పడేసి చంపేశానని చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. గంగారెడ్డి, ఏం జరిగింది అసలు? మోటో ఏంటంటే భార్య భర్తల మధ్య ఈ గొడవలు ఏంటి? వాళ్ళు పొలంలో నుంచి తన భార్య గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిందని కంప్లైంట్ చేశాడు పోలీస్ స్టేషన్ అంటూ పోలీసులు చెప్తున్నారు. అసలు అప్డేట్స్ ఏంటి? మనోజ్, గత కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో రెంజల్ మండలం ఓర్గం గ్రామంలో భార్యను చంపిన భర్త వైనం వెలుగులోకి వస్తుంది. భర్త మంగళవారం రోజు భార్య స్వర్ణలతను చంపి చెరువులో పడేశారు. చెరువులో పడేసిన అనంతరం దానికి అందరికి సంబంధించి ఆ భార్య కనిపించలేదని చెప్పి నిన్న బుధవారం రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఈగలాల్పై డొంకె కట్టిన విధంగా ఆయనను పూర్తిగా విచారించడం నేపథ్యంలో పూర్తిగా నేనే చంపాను, నాకు గత కొన్ని రోజులుగా భార్యపై అనుమానం ఉన్న నేపథ్యంలో నేను ఆమెను చంపానని చెప్పి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఘటన పొలం వేస్తుండగా పొలంలో నుండి ఇంటికి వెళ్ళిందని చెప్పి భర్త చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులు కూడా ఏదైతే త్వరలో తల్లిదండ్రులు పూర్తిగా ఏదైతే భర్త పోతన పైన అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపు గురుమూర్తి ఏదైతే హత్య గురుమూర్తికి సంబంధించిన ఘటనకు సంబంధించి కూడా కారణం ఏంటి? భార్యని చంపేంతలా ఆయనకి ఎందుకంత ఆగ్రహం వచ్చింది? చెరువులో పడేసి చంపేసిన తర్వాత ఆయనే కంప్లైంట్ చేయడం గల కారణం ఏంటి? అసలు గొడవలు ఎటువంటి గొడవలు జరుగుతుండేవి? గత కొన్ని రోజులుగా భార్య భర్త మధ్య సఖ్యత లేకపోవడం, భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఒక్కసారిగా తను నాకు అవసరం లేదనే ఉద్దేశం మీద ఇల్లీగల్ అఫైర్స్ వల్ల ఆయన భార్యని చంపినట్టు తెలిసింది. మనకు భర్త పోతున్న అదేవిధంగా భార్య స్వర్ణల కొన్ని రోజుల నుండి ఇంట్లో గొడవలు